కూడా స్టీల్ ప్లాంట్ అంటే ఎక్కడా కూడా కన్ఫ్యూజన్ లేకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎన్నో సంవత్సరాలుగా ఏ ఉద్దేశంతోనైతే అది ఏర్పడిందో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రన్ చేయాలి. 3 బ్లాస్ట్ ఫర్నెస్లు కూడా రన్ చేయాలి. 7.3 మిలియన్ టన్స్ ప్రతి ఏడాది ఆ కెపాసిటీ వరకు కూడా దాన్ని పుష్ చేయాలనే ఆలోచనతో ఈరోజు ఈ క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ కూడా చేస్తున్నాం. ఖచ్చితంగా ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయంగా విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్రలో నిలిచిపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చరిత్ర ఒక్కసారి గుర్తు చేస్తే గతంలో కూడా స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కొన్ని సమస్యలు వచ్చాయి. అందులో సుమారు 99-2000 కాలంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇదే రకమైనటువంటి సమస్య వస్తే అప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధాన పాత్ర పోషిస్తే ఆ తెలుగుదేశం పార్టీకి పార్లమెంటరీ నాయకుడుగా ఎర్రనాయుడు గారు ఉన్నప్పుడు ఒక ప్రత్యేక డెలిగేషన్ని అప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ రోజు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా స్పష్టంగా వివరించిన తర్వాత వాజ్పేయి గారు కూడా ఒక మంచి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పట్ల ఉన్నటువంటి గౌరవంతో అప్పుడు సుమారు 1340 కోట్ల రూపాయలు డెట్ రీస్ట్రక్చరింగ్ అనేది ఆ రోజుల్లో చేయడం జరిగింది. దానివల్ల ఒక కొత్త ఊపిరి ఆ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి వచ్చి దాని అభివృద్ధి కోసం ముందుకు నడిచే అవకాశం దక్కింది. మళ్ళీ అదే స్థాయిలో ఈరోజు కూడా సమస్యలు ఉంటే మళ్ళీ ప్రధానమంత్రిగా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ప్రధానమంత్రిగా ఈరోజు దేశం ప్రపంచమే గౌరవించి ఒక ఆదర్శంగా తీసుకునేటటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. అలాగే రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వచ్చారు. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కేంద్రంలో ఒక స్థానంగా మళ్ళీ నాకు కూడా ఈరోజు అవకాశం దక్కడం, మరి ఇవన్నీ కూడా అన్నీ అనుకూలంగా ఉండే సమయంలో ఇంత పెద్ద ప్యాకేజ్ మళ్ళీ విశాఖపట్నానికి రావడం అనేది నిజంగా నాకు కూడా ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చే కార్యక్రమంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గత 10 సంవత్సరాలుగా ప్లాంట్కి ఎప్పుడు ఏ సమస్యలు వచ్చినా ఒక ఉత్తరాంధ్ర ఎంపీగా 14 నుంచి 24 వరకు నేను కూడా శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడిగా పార్లమెంట్లో అనేక సందర్భాల్లో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ప్లాంట్ తాలూకా సమస్యలు అనేక సందర్భాల్లో లేవనెత్తాను. అది ఆర్థిక సమస్యలైనా, కార్మిక సమస్యలైనా, రా మెటీరియల్ తాలూకా సమస్యలైనా ప్రతి ఒక్క విషయాన్ని అనేక సందర్భాల్లో దాని గురించి ప్రస్తావించి ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో ఆదుకోవాలి, కేంద్రానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్లాంట్కి ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యతని తెలియజేయాలని ఎన్నో సందర్భాల్లో మాట్లాడాం. వాటన్నిటిని కూడా గుర్తు చేసుకుంటే ఈరోజు అచీవ్ చేసినటువంటి సక్సెస్ ఈరోజు నిజంగా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఈ ఆనందాన్ని మా కార్మిక సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళు కూడా ఎంతో కాలం నుంచి ఈ యొక్క క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ తీసుకొని రావాలని వాళ్ళ తరఫున కూడా ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేశారు. వాటన్నిటిని గుర్తిస్తూ గౌరవిస్తూ ప్రధానమంత్రి గారు కూడా ఈరోజు మంచి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఎన్ని రకాలుగా ఆయనకి ధన్యవాదాలు చెప్పినా తక్కువే అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఇందులో ముఖ్యంగా గమనించాల్సినటువంటిది మొన్ననే విశాఖపట్నం కూడా ప్రత్యేకంగా ప్రధానమంత్రి అయిన తర్వాత అధికార కార్యక్రమం మొట్టమొదటిది మన ఉత్తరాంధ్ర ప్రాంతం విశాఖపట్నంలోనే ప్రధానమంత్రి గారు కూడా వచ్చారు. అప్పుడు 2 లక్షల కోట్లకు పైగా ఉన్నటువంటి పెట్టుబడులు మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖపట్నం ప్రాంతంలో మరి ఆ రోజు శంకుస్థాపన ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. మరి ఆ కార్యక్రమాలతో పాటు